రవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు నిండుతోంది. ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో డ్యాంలోని 41 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జోరాల ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మా ప్రతినిధి బసవరాజ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. బసవరాజ్. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 41 గేట్లు ఎత్తి దిగువకు 3,02,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువల మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని గత 10 రోజులుగా కూడా ఇక్కడ వరద కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మట్టి నుంచి ముఖ్యంగా ప్రస్తుతం 3,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే స్థాయిలో నారాయణపుర డ్యామ్ నుంచి కూడా 3,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యమైన 9.657 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతం 8.145 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 41 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టము 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.676 మీటర్ల వరకు ఇక్కడ నీటిని నిల్వ ఉంచారు. అయితే మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నాం. ఈ నీరు 2,78,808 క్యూసెక్ల నీరు 41 గేట్ల ద్వారాను, అదేవిధంగా 19,059 క్యూసెక్ల నీరు 4 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 4 యూనిట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ కాక 2,97,687 క్యూసెక్ల నీరు శ్రీశైలం వైపు దిగువకు విడుదల చేస్తున్నారు. వీటితో పాటుగా జూరాల ప్రాజెక్టులో ఏదైతే జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో, అంటే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో వాటిని కూడా నీరు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు కావచ్చు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లో కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో జూరాల కుడి కాలువ, ఎడమ కాలువలో కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సేద్య పనులు మొదలుపెట్టారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి జూరాల ప్రాజెక్టుకు భారీగా నీటి వరద వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. గతంలో కేవలం 50 టీఎంసీలు మాత్రమే జూరాల ప్రాజెక్టు చేరుకున్న నీరు ఇప్పటికే దాదాపు 180 టీఎంసీలు దిగువకు విడుదలయ్యింది. ఇంకా కూడా భారీ స్థాయిలో వరద కొనసాగుతుంది. ఈ వరద ఇంకా 10 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.